హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఈటి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ ఫ్రీ మూవీస్ ఏంటో తెలుసుకోండి, చూసుకోండి. ఇక లైట్ వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. హెవెన్ సినిమా స్టార్టింగ్లోనే ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారని ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో ఆ హత్య చేసింది ఎవరో కాదు, హీరోనే అని తెలుస్తుంది. హీరో ఏంటి, హత్య చేయడం ఏంటి, దీని వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో టూ గుడ్. పర్లేదు, మస్ట్ వాచ్ అన్నాను కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి కోకిల నయనతార ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వస్తుంది. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆమె ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ చెప్తారు. ఆమె ఏం చేసింది, ఎలా డబ్బులు సంపాదించి ట్రీట్మెంట్ ఇప్పించింది అన్నది సినిమా. నయనతార పర్ఫార్మెన్స్ అండ్ డ్రగ్స్ వ్యాపారం అనేది ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ మంచి కామెడీ కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నాయకుడు. ప్లాట్ ఏంటంటే, రామాపురం అనే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే మహారాజు వడివేల్ తన కొడుకు రఘువీర వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు చాలా సంవత్సరాల నుంచి. అయితే తండ్రి కొడుకులైన వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు, అసలు మహారాజు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీ సినిమా చూడాల్సిందే. మరీ తోపని చెప్పలేను కానీ వన్ టైం వాచ్ చేయొచ్చండి, ట్రై చేయండి. నెక్స్ట్ ధనుష్ సార్ మూవీ. ధనుష్ అంటే బాలగంగాధర్ జూనియర్ మ్యాథ్స్ టీచర్. అయితే సిరిపురం అనే ఊరికి మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయగలిగితే సీనియర్ మ్యాథ్స్ టీచర్గా ప్రమోషన్ వస్తుందని ఆశతో ఆ కాలేజీకి వెళ్తాడు. అయితే ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత బాలు జీవితం ఏమైందని తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడండి. చదువు ఇంపార్టెన్స్ గురించి మంచి సినిమా ఇది. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది సినిమా, మిస్ చేయకండి. ఇక లాస్ట్ జనగణమన మూవీ స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్. సభ అనే కాలేజ్ ప్రొఫెసర్ డెడ్ బాడీ రోడ్డు పక్కన కాలిపోయి కనిపిస్తుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో తనని అత్యాచారం చేసి చంపేశారని తేలుతుంది. అయితే ఆ కేసుని ఒక ఆఫీసర్కి అప్పచెప్తారు. ఆ ఆఫీసర్ నలుగురిని సాక్ష్యాలతో సహా పట్టుకుంటాడు. ఆ నలుగురిని వేరే స్టేషన్కి షిఫ్ట్ చేసే ప్రాసెస్లో ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాడు. ఈ కేసులో సజ్జన్కి ఆపోజిట్గా ఆర్గ్యుమెంట్ చేయడానికి లాయర్ అరవిందన్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ వస్తాడు. అసలు ఈ అరవిందన్ ఎవరు, కేసు ఎటు నుంచి ఎటు వెళ్ళింది, చివరికి ఏమైంది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మనం జనాల్ని మీడియా ఎలా మోసం చేస్తుంది, అసలు నిజాన్ని ఎలా దాచిపెడుతున్నారనే కాన్సెప్ట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మీరు మాత్రం డెఫినెట్గా వాచ్ చేయండి. సినిమా గురించి ఎక్కువ చెప్పను. ఇంతే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.